ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారా ఏంటి అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే కబ్జాలు చేసే అవసరం తనకు లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు తెలంగాణలో ఎవరికీ లేనంత ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఇంకా మంచి పేరు ఉన్నా తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. బఫర్ జోన్లో కట్టినందుకే తన అల్లుడి కాలేజీలు కూల్చివేతలు చేశారన్నారు మల్లారెడ్డి. అది తప్పు కాదన్నారు. ఆర్టీవీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల వివాదం చేసిన ల్యాండ్ 14 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామన్నారు. లక్ష్మణ్ కుమార్ తప్పుడు పత్రాలతో తన భూమిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తన విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. 1000 ఏళ్ల వరకు తరగని ఆస్తి ఉందన్నారు. తనపై ఆశలు, ఆరోపణలు లేవన్నారు. మంచితనంతోనే ఫేమస్ అవుతానన్నారు. తన సమస్యల పరిష్కారం కోసమే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిశానన్నారు. రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానన్నారు. అధికారంపై తనకు మోజు లేదన్నారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్లో బీఆర్ఎస్ మెజారిటీ అసెంబ్లీ సీట్లను సాధించింది అన్నారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తున్నాడని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డికి 9 ఏళ్ల క్రితమే సీఎం అవుతానని చెప్పానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క స్కామ్ కూడా లేదన్నారు. బీఆర్ఎస్కు 5 నుంచి 8 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. కాలేజీలు నడుపుకుంటూ ప్రజాసేవ చేస్తానని చెప్పారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.